ఒకసారి 23 ఏళ్ల వయసులో ఉన్న ఓ యువకుడిని మా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా సీరియస్ కేసు. పయోజెనిక్ మెనింజైటిస్. మెదడు వాపు అంటారే అది. ఇంతకు ముందు ట్రీట్ చేసిన ఓ చాలా పెద్ద హాస్పిటల్ లాభం లేదని చెప్పి పంపించేసింది. ఎందుకొచ్చారో నా దగ్గరకొచ్చారు. నేను కేసు రికార్డంతా చూసి అడ్మిట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఏ విధంగా చూసినా నయమయ్యే అవకాశాలు కనిపించలేదు. బ్రతిమిలాడి మొహమాటంలో పెట్టి నన్ను ఇరకాటంలో పడేసి ఒప్పుకునేట్లు చేశారు. అక్కడ్నుంచి టెన్షన్. ఇచ్చే ట్రీట్మెంటు ఇస్తున్నా పరిస్థితి రోజు రోజుకు విషమిస్తోంది. ఒకరోజు మరీ సీరియస్ అయిపోయింది. ఇంకా అతనిలో కొంచెం తెలివుంది. మానవ ప్రయత్నం అయిపోయింది. ఒకే ఒక్క దారి మిగిలి ఉంది. ఒకే ఒక్క దారి. భగవాన్ చిన్న ఫోటో అతనికిచ్చి గుండె మీద ఉంచి ఫోటో వంకే చూస్తూ చూడలేకపోతే కళ్ళు మూసుకొని ప్రార్థించమని చెప్పాను. అతని తల మీద 2 చేతులు ఉంచి గోడకున్న భగవాన్ పోర్ట్రేట్ వంక ఆ కళ్ళలోకి కొంచెం సేపు చూసి తర్వాత కనులు మూసుకొని మంత్రజపం చెయ్యసాగాను. అంతా గుండె లోతుల్లోంచి పూర్తి తపనతో ప్రార్థన చేయటం ఎప్పుడో గానీ సాధ్యం కాదు. అలా 2-3 నిమిషాలు. భగవాన్ పోర్ట్రేట్ నుంచి గొప్ప వెలుగు. అంత వెలుగు చాలా కొద్దిసార్లు మాత్రమే చూశాను. పెద్ద ఫోకస్లా, దివ్యశక్తిలా పోర్ట్రేట్ నుండి పేషెంట్ తలవైపు దూసుకొచ్చింది. అదో మహా అద్భుతమైన దృశ్యం. నా చేతుల క్రింద ఏదో కదలిక. అయినా ఆపకుండా అలా మంత్రజపం చేస్తూనే ఉన్నాను. చేతుల క్రింద అతని తల్లో ఏదో జరుగుతున్నట్లు తెలుస్తుంది. మెల్లిగా లేచి కూర్చుంటున్నాడు. కళ్ళు విప్పి చూశాను. కూర్చొని మంత్రజపం చేస్తున్నాడు. కలో నిజమో అర్థం కాలేదు. అతని ముఖంలో జీవకళ ఆ క్షణంలోనే కనిపించింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే అతనికి పూర్తి స్వస్థత చేకూరి లేచి తిరగనారంభించాడు. తల్లిదండ్రులు అతని పూర్వపు పేరును మార్చి వేసి భగవాన్ అని పెట్టుకున్నారు.